భద్రతా వైఫల్యాలతో శ్రీశైల క్షేత్రం నిత్యం వివాదాల్లో ఉంటుంది. ఒక ఘటన మరొక ముందే మరో వివాదం వెలుగులోకి వస్తోంది. అంతటా నిఘా నీడలున్నా ఎందుకు ఈ వైఫల్యాలు? అసలు మల్లన్న క్షేత్రంలో ఏం జరుగుతోంది? శ్రీశైల మహాక్షేత్రంలో భద్రతా వైఫల్యాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఉగాది ఉత్సవాల సమయంలో గర్భగుడి వీడియోల కలకలం మరవక ముందే ఇప్పుడు ఆలయ ప్రాంగణంలో వీడియోలు చిత్రీకరించి సోషల్ మీడియాలో రీల్స్ రూపంలో అప్లోడ్ చేసిన మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవల హైదరాబాద్ కు చెందిన ఓ యువతి శ్రీశైల ఆలయం లోపల మొత్తం కలియ తిరుగుతూ వీడియోలు చిత్రీకరించింది. వీటికి సంబంధించిన ఒక రీల్ ను 2 రోజుల క్రితం, అంతకుముందు తీసిన మరో వీడియోను వారం క్రితం తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ రీల్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆలయ అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో సైతం ఇంత స్వేచ్ఛగా వీడియోలు తీయడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ భద్రత కోసం ప్రత్యేకంగా ఓ ముఖ్య భద్రతాధికారి, సుమారు 200 మందికి పైగా సెక్యూరిటీ సిబ్బంది నిరంతరం విధులు నిర్వహిస్తున్నారు. ప్రవేశ ద్వారాల దగ్గర మొబైల్ ఫోన్లు, నిషేధిత పదార్థాలు లోపలికి వెళ్లకుండా తనిఖీలు చేయాల్సి ఉన్నా సిబ్బంది మాత్రం తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా వీఐపీల పేరుతో కొంతమంది మొబైళ్లను సులువుగా లోపలికి తీసుకెళ్తుండడం, మల్లన్న ఆలయంలో యథేచ్ఛగా వీడియోలను చిత్రీకరిస్తుండడం భద్రతా వైఫల్యానికి అద్దం పడుతోందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.